ఏపీలో డెక్కన్ క్రానికల్ సంస్థపై చేసిన దాడి రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. ఈ దాడిని టీడీపీ నేతలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజముందా? ఉన్నట్టయితే విజయవాడ డెక్కన్ క్రానికల్ సంస్థపై టీడీపీ నేతలు ఎందుకు దాడి చేశారు? ఈ వివాదంతో షర్మిల, జగన్ ఒక్కటయ్యారా? అసలు డెక్కన్ క్రానికల్ సంస్థపై చేసిన దాడి ఎందుకు జరిగింది? డెక్కన్ క్రానికల్ ఆలియన్స్ టేక్స్ యూటర్న్ ఆన్ బీఎస్పీ ప్రైవేటైజేషన్ అని వార్తను ప్రచురించడంతో టీడీపీ శ్రేణులు కోపంతో పత్రికాఫీస్పై దాడి చేశారు. పేపర్లో ప్రకటించిన వార్తను తొలగించాలంటూ నినాదాలు చేశారు. డెక్కన్ క్రానికల్ కార్యాలయ బోర్డును తెలుగు విద్యార్థి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు దగ్ధం చేశారు. కొందరు డీసీ కార్యాలయంపై రాళ్లు రువ్వి భవిష్యత్తులో ఇలాంటి కథనాలు రాస్తే బాగోదంటూ హెచ్చరిస్తూ వాళ్లు బహిరంగంగానే నినాదాలు చేశారు. ఈ పరిస్థితులతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ శ్రేణులు డీసీ ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను డీసీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ విషయంపై ఐటీ మినిస్టర్ నారా లోకేష్ స్పందించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వం ఎటువంటి యూటర్న్ తీసుకోదు, మేము హామీ ఇచ్చినట్టుగానే నడుచుకుంటాం, మన రాష్ట్రాన్ని నాశనం చేయాలని కోరుకునే బ్లూ మీడియా సృష్టించిన ఈ తప్పుడు వార్తలను నమ్మవద్దు, డీసీ చేసిన తప్పుడు ప్రచారంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలి. డెక్కన్ క్రానికల్ వైజాగ్ కార్యాలయంలో డిస్ప్లే బోర్డుపై జరిగిన దాడిని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ బ్లూ మీడియా సంస్థలపై మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఆ వార్తలు అస్సలు సరికానివి, అసంబద్ధమైనవి, వాస్తవాలు కానే కావు అని నారా లోకేష్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఇదంతా ప్రభుత్వంపై వైసీపీ కుట్ర అని, విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను నాశనం చేయడానికి బ్లూ మీడియా, జగన్ కలిసి రాశారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో డెక్కన్ క్రానికల్ కథనంపై రాష్ట్ర ప్రజలు ఫోకస్ పెట్టారు. అయితే నారా లోకేష్ చేసిన ఆరోపణలపైన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. డెక్కన్ క్రానికల్ పత్రికా కార్యాలయంపై టీడీపీకి చెందిన వ్యక్తులు దారుణంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మీడియాను అణిచివేసేందుకు టీడీపీ గుడ్డిగా చేసిన మరో ప్రయత్నం ఇది. కొత్త పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉల్లంఘన నిరంతరం జరుగుతోంది. దీనికి సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలి అని ట్వీట్ చేశారు. దీనికి సపోర్ట్ చేస్తున్నట్టుగా జగన్ బాటలో టీడీపీపై వైఎస్ షర్మిల కూడా కూటమిపై అటాక్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేక ఎదురు ఈ చర్యలా? మేలుకోకపోతే రేపు ప్రజలు మీకు జవాబు చెబుతారు. దమ్ముంటే మోడీని నిలదీయండి, అంతేకాని నిలదీసే గొంతులపై ఉక్కుపాదం మోపద్దు. ప్రజాస్వామ్యం కోసం పాటుపడే పార్టీగా కాంగ్రెస్ ఇటువంటి దాడులను ఖచ్చితంగా వ్యతిరేకిస్తోంది అంటూ షర్మిల ట్వీట్ చేశారు. అయితే మొన్నటిదాకా జగన్ ని టార్గెట్ చేసిన షర్మిల ఇప్పుడు జగన్ బాటలో టీడీపీపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనతో జగన్ అభిప్రాయంతో ఏకీభవించిన వైఎస్ షర్మిల మద్దతిచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలన్న కేంద్రం నిర్ణయానికి టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది. దీనిపై ది ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ఓ వార్తను రాసింది. టీడీపీ సీనియర్ లీడర్ ఈ విషయాన్ని ధృవీకరించారని స్పష్టం చేసింది. ఈ అంశంపై విశాఖ ఎంపీ లోకేష్ తోడలుడు భరత్ మాట్లాడిన ఓ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని, తాము హామీ ఇచ్చింది నిజమేనని, కానీ బీజేపీతో కూటమిలో ఉండటం వల్ల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఇబ్బందులుంటాయని భరత్ చెప్పుకొచ్చారు. అయితే ఈ దాడి ఘటనపై విశాఖ డెక్కన్ క్రానికల్ ఉద్యోగులు ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తమ కార్యాలయంపై దాడికి పాల్పడి కార్యాలయ ఆస్తులకు పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటుక రాళ్లతో కార్యాలయ అద్దాలు, పూల కుండీలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడినట్టు ఫిర్యాదులో వివరించారు. దాడికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను సైతం పోలీసులకు అందజేశారు.